అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లు నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16 మార్చి వరకు ఈ వారమంతా కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి పరిస్థితిలో బుధగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఉండడం చాలా మేలు జరిగింది. ఎంతో చక్కటి వాతావరణంలో ఈ వారమంతా మీరు గడుపుతారు. సంతోషంగా ఆనందంగా కూడా ఈ వారమంతా మీరు ఉంటారని చెప్పాలి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం కలిగి ఉంటారు. పిల్లల యొక్క చదువు పట్ల సంతృప్తికరమైనటువంటి రిజల్ట్స్ బాగుంటాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారం మీకు పెద్దగా లభించదు. మీ యొక్క ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఈ వారం ఉంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కూడా కొనడానికి ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ వారం చాలా బాగుంది. సంతానం విషయంలో, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళ విదేశీ యానాలు కానివ్వండి, దూర ప్రయాణాలు కానివ్వండి సుఖవంతంగా ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు. తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది. ఆరోగ్యం ఒక్కటే ఈ వారంలో మీకు కాస్త ఇబ్బంది పెట్టే అంశంగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ఆలోచనలు కలిసి రావటం, ఇద్దరు కలిసి ఒకేసారిగా మంచి నిర్ణయాలు తీసుకోవటం ఎంతో ఆనందంగా ఈ వారమంతా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ధర్మాన్ని కాపాడతారని కూడా మనం ఈ వారం చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ఈ వారం ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వడాలు అలాంటివన్నీ చాలా బాగున్నాయని కూడా మనం చెప్పాలి. ఇక వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో బాగా నష్టానికి గురయ్యే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. మిథున రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కానీ, వ్యాపారంలో ఉన్నవాళ్ళు కానీ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. ఇక ఈ వారం ఖర్చులు కానీ చూసుకుంటే బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి మిథున రాశి వాళ్ళకి మనం చక్కటి మరకతము అంటారండి. మరకతంలో అనేక జాతులు ఉంటాయండి. మంచి సర్టిఫైడ్ 3 క్యారెట్ల రాయిని చిటికెన వేలికి ధరించి బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదవటం మీకు ఎంతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.